ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 33వ అధ్యాయం 19వ వచనం. ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము పొందును. అయితే దేవుడు చేసే దాని గురించి ఆయన వివరిస్తాడు. దేవుడు వేరు విధానాల్లో మాట్లాడతాడు, కానీ మనుషులు దాన్ని గ్రహించలేరు. ఒకవేళ మనుషుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో లేక రాత్రి వేళ దర్శనంలో ఆయన వారి చెవులలో చెప్తాడేమో. అప్పుడు వారు దేవుని హెచ్చరికలను విని చాలా భయపడతారు. మనుషులు చెడు సంగతులు జరిగించడం మానివేయాలని, గర్విష్ఠులు కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు. మనుషులు మరణస్థానానికి వెళ్లకుండా రక్షించాలని హెచ్చరిస్తాడు. ఒక వ్యక్తి నాశనం చేయబడకుండా రక్షింపబడడానికి దేవుడు అలా చేస్తాడు. లేక ఒక వ్యక్తి పడక మీద ఉండి దేవుని శిక్ష అనుభవిస్తున్నప్పుడు దేవుని స్వరం వినవచ్చును. ఆ వ్యక్తిని దేవుడు బాధతో హెచ్చరిస్తాడు. ఆ వ్యక్తి ఎముకలన్నీ నొప్పి పెట్టినట్లు అతడు బాధపడతాడు. ఆ వ్యక్తి భోజనం చేయలేడు. శ్రేష్టమైన భోజనం కూడా ఆశయించుకున్నంత అతడు బాధపడతాడు. అతని చర్మం వేలాడేంతగా, అతని ఎముకలు పొడుచుకొని వచ్చేంతగా అతని శరీరం పాడైపోతుంది. ఆ మనిషి ఖనన స్థలానికి సమీపంగా ఉన్నాడు. అతని జీవితం చావుకు దగ్గరగా ఉంది. కానీ ఒకవేళ ఆ మనిషికి సహాయం చేయడానికి ఒక దేవతతో ఉండునేమో. నిజంగా దేవునికి వేలాది దూతలు ఉంటారు. అప్పుడు ఆ దూతలు ఆ మనిషి చేసిన సరైన సంగతులను అతనికి తెలియజేస్తాయి. మరియు ఆ దేవదూత ఆ మనిషి ఎల్ల దయగా ఉంటాడు. ఈ మనిషిని చావు స్థలం నుంచి రక్షించండి. అతని పక్షంగా చెల్లించేందుకు నేను ఒక మార్గం కనుగొన్నాను. అప్పుడు ఆ మనిషి శరీరం మరలా యవ్వనానికి బలాన్ని పొందుతుంది. ఆ మనిషి యువకునిగా ఉన్నప్పటి వలనే ఉంటాడు. ఆ మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన వింటాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.